హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ అబ్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీ కృష్ణ. ఈ వీడియోలో మనం ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ ఇన్ ఎస్క్యూఎల్ దీని గురించి మాట్లాడదాం. ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ఎస్క్యూఎల్. అంటే ఎస్క్యూఎల్లో మనం నేమ్స్ ఎక్కడెక్కడైతే ఇస్తామో వాటిని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డేటాబేస్ నేమ్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక టేబుల్ నేమ్ క్రియేట్ చేయాలి, ఎల్స్ నేను ఒక కాలమ్ నేమ్ క్రియేట్ చేయాలి. దెన్ వాటిని ఏమంటానంటే దీస్ ఆర్ ఆల్ ఐడెంటిఫైయర్స్. ఓకే, సో అందరూ సింటాక్స్ ప్రకారం క్రియేట్ డేటాబేస్ నేమ్ అంటాం. సో క్రియేట్ డేటాబేస్ యూ కెనాట్ చేంజ్ దెమ్, అండర్స్టాండ్, బికాస్ దీస్ ఆర్ కీవర్డ్స్. కానీ డేటాబేస్ నేమ్ ఏంటి? నేను ఒక నేమ్ ఇస్తాను, మీరు ఒక నేమ్ ఇస్తారు, అవునా కదా? సో ఈ నేమ్ని మనం ఏమంటామంటే వీఆర్ గోయింగ్ టు సే దెమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఈవెన్ డేటాబేస్ నేమే కాదు, సో టేబుల్ అయినా సరే క్రియేట్ టేబుల్ నేమ్ అంటాను. సో క్రియేట్ టేబుల్ నేమ్ అంటే ఇట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఏ టేబుల్ నేమ్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్. సో మనం ఐడెంటిఫైయర్ అంటున్నామంటే అదొక నేమ్ అనమాట. సో టేబుల్స్కే కాదు, కాలమ్స్కే కాదు, సో మీరు తర్వాత డేటాబేస్ సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యూస్ కానీ, ప్రొసీజర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, వీటికి కూడా ఐడెంటిఫైర్స్ మనం స్పెసిఫై చేస్తాము. మరి ఈ ఐడెంటిఫైర్స్ మనం స్పెసిఫై చేసినప్పుడు 100% వీ హ్యావ్ టు ఫాలో ద రిప్రజెంటేషన్ ఫాలో అవ్వాలి. ఆ రిప్రజెంటేషన్ ఏంటి సార్ అంటే, సో నౌ వీ విల్ చెక్ దిస్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పటిదాకా మనం దేని గురించి డిస్కస్ చేసామంటే ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ అని డిస్కస్ చేసాం కదా. సో ఐడెంటిఫైయర్ రూల్స్ ఏంటి అంటే యూ కెన్ సీ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ ఆర్ ఏ అండర్ స్కోర్. ఐదర్ లెటర్తో కానీ లేకపోతే అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. లెటర్ అంటే ఏంటంటే అప్పర్ కేస్ లెటర్ ఆర్ లోయర్ కేస్ లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, దీని తర్వాత క్యాన్ ఇంక్లూడ్ లెటర్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే ఎలా ఉండాలి అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఐడెంటిఫైయర్లో అది మాత్రమే లెటర్ కానీ అండర్ స్కోర్ కానీ, మిగతా వాటిలో మనకి ఒక డిజిట్ ఉన్నా పర్లేదు. తర్వాత కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్తో మనం స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే యూ విల్ గెట్ ఏ ఎర్రర్. నిజం చెప్పాలంటే అది ఒక రిప్రజెంటేషన్, మీరు ఆ రిప్రజెంటేషన్ ఫాలో అవ్వాల్సిందే. ఓకే, కేస్ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే క్యాపిటల్ అండ్ స్మాల్ రెండు వేరు అనమాట. ఓకే, కాదు కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటంటే క్యాపిటల్ రాసినా స్మాల్ రాసినా రెండు ఒకేలా యాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చేశానంటే నేమ్ అని తీసుకున్నా కదా, నేమ్ నాకు ఎలా రాశానంటే క్యాపిటల్ ఎంతో స్టార్ట్ అయింది, అండ్ ఇక్కడ నేమ్ ఎలా ఉంది, స్మాల్ ఎంతో స్టార్ట్ అయింది. ఓకే, కానీ ఇక్కడ ఏంటి అంటే ఎస్క్యూఎల్ ఫాలోస్ ఏంటి అంటే కేస్ ఇన్సెన్సిటివిటీ అనమాట. కేస్ ఇన్సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే సో మీరు క్యాపిటల్ రాసినా స్మాల్ రాసినా ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇప్పుడు నేను జావా కానీ పైథాన్ కానీ తీసుకున్నాను అనుకోండి, ఏ క్యాపిటల్ ఏ కాకుండా స్మాల్ ఏ డిక్లేర్ చేశాను అనుకోండి, ప్రోగ్రామ్ అంతా స్మాల్ ఏనే నేను ఫాలో అవ్వాలి. ఎక్కడ ఏ యూస్ చేయాలన్నా స్మాల్ ఏనే యూస్ చేయాలి. క్యాపిటల్ ఏ రాస్తే ఏమవుతుంది దానికి అర్థం కాదు. కానీ డేటాబేస్ అలా కాదు, మీరు క్యాపిటల్ రాసినా స్మాల్ రాసినా ఇట్ విల్ వర్క్. ఎస్, దట్స్ వాట్. సో కేస్ ఇన్సెన్సిటివిటీస్. తర్వాత కెనాట్ యూజ్ MySQL రిజర్వ్ వర్డ్స్. MySQL రిజర్వ్ వర్డ్స్ అంటే ఏంటంటే MySQL కీవర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. ఒకసారి మనం ఫస్ట్ 3 or 4 పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రూవ్ చేద్దాం. దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ PPT అగైన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై CMD. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ యాజ్ MySQL స్పేస్ -user స్పేస్ root స్పేస్ -password విచ్ ఈజ్ రూట్ అని రాశాను. నౌ ఐ విల్ క్రియేట్ ఏ డేటాబేస్. ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇస్తాను కదా, ఇట్స్ ఏ ఐడెంటిఫైయర్. ఇది ఒక ఐడెంటిఫైయర్. ఇప్పుడు రైట్ నౌ ఇది ఒక ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అంటే ఇది ఒక నేమ్. పక్కా నేమ్ ఎలా స్టార్ట్ అవ్వాలని చెప్పాను మీకు. సో ఐదర్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో లెటర్స్ అంటే అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్, మూడిట్లో ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు. నేను అండర్ స్కోర్ పెట్టి స్టూడెంట్ డేటాబేస్ అని రాయొచ్చు. కానీ ఇక్కడ నేను రాసేటప్పుడు స్టూడెంట్ డేటాబేస్లో సో 100% నేను ఏమి ఇవ్వాలి ఓన్లీ. సో ఐదర్ దీంట్లో అండర్ స్కోర్, అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ అండ్ లెటర్స్ డిజిట్స్ ఇవ్వచ్చు, అవునా కదా. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ డేటాబేస్ 1 అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈ మధ్యలో ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఈ స్పేస్ వల్ల నాకేమవుద్దు తెలుసా, ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. అండర్స్టాండ్, అంటే ఐడెంటిఫైయర్స్ మస్ట్ నాట్ యూస్ స్పేసెస్. చాలామంది ఏం చేస్తారంటే డేటాబేస్ని క్రియేట్ చేసేటప్పుడు స్పేసెస్ కానీ, టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు స్పేసెస్ కానీ ఇస్తారు. అలా స్పేసెస్ ఇవ్వకూడదు. యాజ్ పర్ ద రిప్రజెంటేషన్ 100% ఎలా ఉండాలి, సో ఐదర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అండ్ ఎక్సెట్రా ఇలా ఉండాలి, అవునా కదా. కానీ రిప్రజెంటేషన్ పక్కా రేపొద్దున మీరు రియల్ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత డేటాబేస్ మీద వర్క్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా, SQL మీద వర్క్ చేద్దాం అనుకుంటే టేబుల్ నేమ్స్ ఎలా ఉంటాయంటే అన్నీ లోయర్ కేస్లోనే ఉంటాయి. స్పేస్ వచ్చిన చోట మనం ఏం చేస్తాం, అండర్ స్కోర్స్ పెడతాము. సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ గివింగ్ మీ అన్ ఎర్రర్. ఎందుకు ఇస్తుందంటే సో నాకు స్పేస్ వచ్చింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను స్పేస్ వచ్చిన చోట ఏమి ఇవ్వాలని చెప్పాను, అండర్ స్కోర్ ఇవ్వమని చెప్పాను. ఇదిగోండి ఇక్కడ అండర్ స్కోర్ ఇస్తాను. అండర్ స్కోర్ ఇస్తే ఇట్ విల్ క్రియేట్ రైట్ నౌ. సో క్రియేటెడ్ హ్యాపీలీ. క్రియేటెడ్ బేస్ అంటే క్వరీ ఓకే 1 row ఎఫెక్టెడ్ అని చెప్తుంది. సో ఇప్పుడు సార్ నాకు అసలు అయినా సరే సార్ నాకు స్పేస్తోనే క్రియేట్ అవ్వాలి అనుకున్నారనుకోండి, నేను రిప్రజెంటేషన్ చెప్పినా సరే సో మీ రీడబిలిటీ కోసం మీరు స్పేస్తో క్రియేట్ చేద్దాం అనుకుంటే కనుక సో మీరు బ్యాక్ టిక్స్ యూస్ చేయాలి. ఓకే, కానీ ఇది నాట్ రికమెండెడ్. ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ కావాలి సార్ అనుకున్నప్పుడు లెట్ us say ఇప్పుడు చూడండి, క్రియేట్ డేటాబేస్ ఎంప్లాయీ. ఓకే,
ఎంప్లాయీ స్పేస్ డేటాబేస్ అని రాస్తాను. ఎంప్లాయీ కాకపోతే ఐ కెన్ రైట్ employee1 స్పేస్ డేటాబేస్. కానీ ఇక్కడ స్పేస్ ఉంది, ఇది ఇన్వాలిడ్ క్యారెక్టర్. ఇది పోవాలి అంటే ఇన్వాలిడ్ క్యారెక్టర్ అయినా సరే ప్రాపర్గా రావాలి అంటే ఏం పెట్టాలని చెప్పాను, బ్యాక్ టిక్స్ పెట్టాలనుకున్నాను. బ్యాక్ టిక్స్ పెట్టినా సరే నాకేమైంది, పెడితే కరెక్ట్గా నాకు క్రియేట్ అయింది. కానీ గుర్తుపెట్టుకోండి ఏంటంటే డేటాబేస్ క్రియేట్ అయింది కానీ దిస్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. సో అందుకనే ఈ రిప్రజెంటేషన్లో ఫాలో అవ్వద్దు. సార్ స్టిల్ మీరేమంటారంటే సార్ ఓకే సార్ మీరు చెప్పిన ఈ పాయింట్ అర్థమైంది అంటే ఫైనల్గా కంక్లూషన్ ఏం చేస్తారంటే రియల్ వరల్డ్లో అందరూ లోయర్ కేస్ లెటర్స్ యూస్ చేస్తారు డేటాబేస్ని కానీ టేబుల్స్ని కానీ కాలమ్స్ని కానీ క్రియేట్ చేయాలంటే. అండ్ సో లోయర్ కేస్ లెటర్స్లో కనుక స్పేసెస్ వస్తే అండర్ స్కోర్స్ యూస్ చేస్తారు. ఓకే, నో లెట్ us యూస్ దిస్. లెట్ us సే ఐ జస్ట్ సే ఇట్ as ఎప్పుడు యూస్ చేసినా సరే యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టిక్ ఫర్ దిస్. employee1 డేటాబేస్ అన్నా అనుకోండి, ఇలా రాసా అనుకోండి, ఇలా రాస్తే ఇప్పుడు నాకేమవుతుంది, సో ఇట్ విల్ బి యూస్డ్. ఇప్పుడు ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు, రైట్? సో క్రియేట్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు ఒకసారి టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, ఐ జస్ట్ సే ఇట్ యాజ్ స్టూడెంట్ టేబుల్ రాస్తాను. టేబుల్ ఏమేంటి, స్టూడెంట్. సో ఈవెన్ ఇక్కడ ఒకవేళ స్పేస్ వస్తే స్టూడెంట్ టేబుల్ ఇలా క్రియేట్ చేసుకోండి, అండర్ స్కోర్ పెట్టే క్రియేట్ చేయండి, రైట్? నౌ ఈవెన్ ఈ లోపల నేను రాసే కాలమ్ నేమ్స్ కూడా ఐడెంటిఫైయర్స్, ఇవి కూడా నేమ్సే. సో 100% నేను రాసేవన్నీ ఎలా ఉండాలి అంటే ఐడెంటిఫైయర్ రూల్స్ ఫాలో అవ్వాలి. సో రోల్ నెంబర్ ఇంట్ అని రాస్తాను విచ్ ఇస్ ఎ డేటా టైప్, రైట్? సెమీకోలన్ పెడితే టేబుల్ క్రియేటెడ్, రైట్? సో ఇన్ దిస్ వే ఐఎమ్ గోయింగ్ టు జస్టిఫై దాట్. సో మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్ ఆర్ ఏ అండర్ స్కోర్. ఫస్ట్ పాయింట్ ఇస్ డన్. సో మీరు క్రియేట్ చేసే ఐడెంటిఫైయర్స్లో లెటర్స్ కానీ డిజిట్స్ కానీ అండర్ స్కోర్స్ కానీ ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్ లెటర్తోనే స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఈవెన్ నేను చెప్తాను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే మీరు డేటాబేస్ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేస్తారు కదా, అది మీరు నంబర్తో క్రియేట్ చేసినా క్రియేట్ అవుతుంది, అవును. కానీ నంబర్తో క్రియేట్ చేయొద్దు. కావాలంటే మీరు చెక్ చేయండి ఒకసారి. స్టూడెంట్ డేటాబేస్ అని స్టూడెంట్ టేబుల్ అని కాకుండా 9 స్టూడెంట్ అని రాయండి, వర్క్ అవుతుందో చెక్ చేయండి, పక్కా వర్క్ అవుతుంది. కానీ ఇట్ డు నాట్ ఫాలో ద రిప్రజెంటేషన్. తర్వాత కేస్ సెన్సిటివిటీ. సో కేస్ సెన్సిటివిటీ అంటే క్యాపిటల్ అండ్ స్మాల్ అనమాట. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాను, సిఓ, C++, పైథాన్, జావాలో తీసుకున్నాను అనుకోండి. ఇవేంటంటే కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే ఏంటి అంటే మీరు ఒక్కసారి ఒక చోట ఇంట్ ఏ అని లేకపోతే ఏ వాల్యూని కానీ డిఫైన్ చేశారనుకోండి ఎక్కడన్నా సరే, ఓకే? సో డిఫైన్ చేస్తే అది క్యాపిటల్గా డిఫైన్ చేస్తే ప్రోగ్రామ్ అంతా క్యాపిటల్ని యూస్ చేయాలి. ఎక్కడైనా స్మాల్ యూస్ చేశారా ఎర్రర్ వస్తుంది. కానీ డేటాబేస్లో SQL అనేది ఏంటి అంటే కేస్ ఇన్సెన్సిటివ్ అనమాట. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే మీరు క్యాపిటల్ రాసినా స్మాల్ రాసినా ఒకేలా ట్రీట్ చేస్తాయి. అంటే ఎలా అంటే సో కెన్ ఐ సే ఇప్పుడు చూడండి నేను కోడింగ్ హబ్ అని రాస్తాను ఇక్కడ. సో కోడింగ్ హబ్ అని రాశాను అండ్ తర్వాత కోడింగ్ హబ్ అని రాశాను. సో 2 డిఫరెంట్ కేసెస్. ఇదేమో ఫస్ట్ ఏమో అప్పర్ కేసు, సెకండ్ ఏమో లోయర్ కేసు. బట్ ఇది కనుక నేను జావాలో ఇచ్చాను అనుకోండి ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్, రెండింటిని డిఫరెంట్గా యూస్ చేస్తున్నానని. కానీ ఇదే కనుక నేను డేటాబేస్లో రాసాను అనుకోండి ఇట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ వెల్. ఆర్ యూ షూర్ సార్ అంటే ఇప్పుడు చూడండి ఐఎమ్ గోయింగ్ టు యూస్ స్టూడెంట్ టేబుల్ అని ఉంది కదా, ఈ స్టూడెంట్ టేబుల్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే ఆర్ ఎంప్లాయీ టేబుల్ మొత్తాన్ని క్యాపిటల్లో రాస్తాను. సో సింపుల్గా నేను ఒక క్వరీ రాస్తున్నాను, సెలెక్ట్ అనే క్వరీ రాస్తాను. సెలెక్ట్ అంటే రీడ్ చేయడం అనమాట టేబుల్ని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్ అన్నా అనుకోండి, అంటే ఇది రీడింగ్ అనమాట. దీన్ని రీడ్ చేయడం అంటారు. అంటే నాకు టేబుల్ డేటాబేస్లో ఏదైతే క్రియేట్ అయిందో ఆ టేబుల్ని మనం రీడ్ చేయడానికి ఈ క్వరీ యూస్ చేస్తాం. నెక్స్ట్ మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ స్టూడెంట్ టేబుల్ని ఎలా ఇచ్చాను, టేబుల్ నేమ్ మొత్తం అంతా అప్పర్ కేసులో ఇచ్చాను, పైన ఎలా ఇచ్చాను లోయర్ కేసులో ఇచ్చాను. స్టిల్ ఇట్ విల్ గివ్ మీ ద అవుట్పుట్ ఏంటంటే ఎంటీ సెట్, ఎందుకంటే మనం డేటా ఏం లోపల ఇన్సర్ట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు నేనేమంటానంటే ఐ విల్ గివ్ ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్ టేబుల్ అంటాను. అంటే ఇదిగో నాకు పర్ఫెక్ట్గా వస్తుందా ఏంటంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, తర్వాత ఆ కాలమ్స్ టైప్స్ ఏంటి అనేది. దట్స్ వాట్ ద థింగ్ ఇస్. నౌ కమింగ్ టు కేస్ సెన్సిటివిటీ తర్వాత కెనాట్ యూజ్ MySQL రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటి అంటే కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే ఏంటంటే సో స్పెషల్ వర్డ్స్, వాటికి స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనం ఎలా చాట్ చేస్తాం, సో గుడ్ మార్నింగ్ అంటే GM అంటాం, గుడ్ నైట్ అంటే GN అంటాం, ఓకే? సో ఓకే అంటే K అంటాం, అవునా కదా? నార్మల్లీ చాట్ ఇలాగ చేస్తారు అందరూ. సో నా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు GN అంటే గుడ్ నైట్ కాదు, సమ్ అదర్ మీనింగ్ మీరు ఇస్తా అని చెప్పారనుకోండి. సో గుడ్ నైట్ అంటే ఆటోమేటిక్గా అందరూ GN అని ఫిక్స్ అయిపోయాం. అంటే ఒక కీవర్డ్ ఇచ్చేసాం, దానికి ఒక ప్రాపర్ మీనింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనే మాట్లాడేటప్పుడు GN అంటే గుడ్ నైట్ కాదు, సమ్ అదర్ మీనింగ్ ఇస్తా అంటే ఈజ్ ఇట్ వ్యాలిడ్ రైట్ నౌ? అది వ్యాలిడ్ కాదు. రిజర్వ్డ్ వర్డ్స్ కూడా అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ ఇన్ SQL విల్ హ్యావ్ ఏ సపరేట్ మీనింగ్. ఇప్పుడు సెలెక్ట్ అనేది రాసా ఇందాక, ఇక్కడ చూడండి సెలెక్ట్ అనేది రాసాను ఇక్కడ. ఈ సెలెక్ట్ అనేది ఏంటంటే డేటాబేస్లో ఉన్న టేబుల్ని రీడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అని అనుకోండి, ఎక్స్ప్లెయిన్ అని రాస్తే ఏమవుతుందో తెలుసా, డేటాబేస్లో ఉన్న టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి నాకు ఎక్స్ప్లెయిన్ యూజ్ చేస్తాను. అర్థమైందా? ఈవెన్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అని రాసాను, చెప్పండి వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ క్రియేట్ ఏం చేస్తుంది, టేబుల్ని క్రియేట్ చేస్తుంది లేకపోతే డేటాబేస్ని క్రియేట్ చేస్తుంది. అంటే దానికి ఒక మీనింగ్ ఇచ్చేసాం, అలాంటప్పుడు దాన్ని ఐడెంటిఫైయర్గా యూజ్ చేయలేము. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే
ఓకే సార్, మీరు ఐడెంటిఫైర్ యూజ్ చేయలేని అంటున్నారు కదా, సో ఒకసారి క్రియేట్ చేసి చూద్దామా అంటే ఎస్, సి క్రియేట్ టేబుల్, క్రియేట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తాను, ఓపెన్ బ్రేస్ రోల్ ఇంట్ అని రాస్తున్నాను. నాకేమని వస్తుంది, సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఎందుకంటే నేను తీసుకున్న టేబుల్ నేమ్ ఏంటి, ఇట్స్ ఏ స్పెషల్ వర్డ్. ఓకే, అందుకని వర్కౌట్ అవ్వదు. సో స్టిల్ ఇప్పుడు కూడా మీరు స్పెషల్ వర్డ్గా కాదు సార్, సమ్ అదర్గా డిఫైన్ చేద్దాం సార్ అనుకుంటే కనుక దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే బ్యాక్ టిక్స్ ఇవ్వండి, వర్క్ అవుతుంది. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే క్వాలిఫైడ్ నేమ్ ఇవ్వండి, క్వాలిఫైడ్ నేమ్ ఇవ్వండి. క్వాలిఫైడ్ నేమ్ అంటే ఏంటి తెలుసా, డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వండి. సో ఇట్ విల్ వర్క్, అండర్స్టాండ్. సో మీరు కనుక ఇక్కడ ఒకసారి మనం కీవర్డ్స్ చూస్తే, సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, వీటిలో ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. సో ఏదైనా తీసుకుని నేనేం చేస్తానంటే లెట్ అస్ సే ఐ విల్ గో ఫర్ ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇట్స్ ఎ కీవర్డ్. ఇన్సర్ట్ అని రాస్తే నాకు టేబుల్లో ఒక రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇవన్నీ కీవర్డ్స్ కదా. ఈ కీవర్డ్స్ అన్నిటిని నేనేం చేస్తానంటే కొన్ని ఏదో ఒక ఆర్డర్ అనే ఒక కీవర్డ్ ఉంది చూడండి, ఆర్డర్ బై అనేది, దీంట్లో ఆర్డర్ యూస్ చేద్దాం, ఏమైందో చూద్దాం. ఓకే, క్రియేట్ టేబుల్, లెట్ అస్ సే బ్యాక్ టిక్స్ యూస్ చేసి ఆర్డర్ అనే టేబుల్ ఫస్ట్ నార్మల్గా క్రియేట్ చేద్దాం, ఆర్డర్. ఓకే, లెట్ అస్ సే ఐడి ఇంట్ అని రాస్తున్నాను. సో ఇట్ ఈస్ గివింగ్ మీ ఎర్రర్, ఎందుకంటే ఆర్డర్ అనేది ఏంటి, ఇట్స్ ఏ కీవర్డ్. నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ దిస్ బై యూజింగ్ బ్యాక్ టిక్స్ యూస్ చేస్తాను నేను. బ్యాక్ టిక్స్ అంటే ట్యాబ్ పైన ఉంటుందండి. ఓకే, సో ట్యాబ్ పైన ఉంటుంది. నౌ ఇదిగోండి ఐడి ఇంట్ అని రాస్తున్నాను. నౌ క్రియేటింగ్. ఎందుకు క్రియేట్ అవుతుంది, బికాస్ మీరు కీవర్డ్ రాసినా సరే బ్యాక్ టిక్స్ ఇస్తున్నారు కాబట్టి, అండర్స్టాండ్. నౌ ఇది కాదు, సెకండ్ పార్ట్లోకి వద్దాం. ఏంటది, క్వాలిఫైడ్ నేమ్ ఇవ్వాలని చెప్తాను. సో ఇప్పుడు ఇదే థింగ్ని క్రియేట్ టేబుల్ అని, క్రియేట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. అసలు క్రియేట్ అనే టేబుల్ క్రియేట్ చేయొచ్చా, బికాస్ క్రియేట్ ఈజ్ ఏ కీవర్డ్. బట్ నేను ఫుల్ కంప్లీట్ క్వాలిఫైడ్ నేమ్ యూస్ చేస్తాను. కంప్లీట్ క్వాలిఫైడ్ నేమ్ అంటే ఏంటంటే ఇది అసలు ఏ డేటాబేస్లో ఉంది. ఇప్పుడు మనం వర్కౌట్ చేసే కరెంట్ డేటాబేస్ ఏంటి, లెట్ అస్ సే ఎంప్లాయీ డేటాబేస్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ టేబుల్ ఏం చేస్తానంటే లెట్ అస్ సే ఎంప్లాయీ డేటాబేస్ అని రాసా కదా. సో యూ కెన్ గివ్ యువర్ డేటాబేస్ నేమ్. ఓకే, ఒక పని చేద్దాం, అది కూడా సింగిల్ టిక్స్లో ఉంది కదా, ఎందుకంత కన్ఫ్యూజన్. విల్ క్రియేట్ వన్ మోర్ క్రియేట్ డేటాబేస్. ఇదే ప్రాబ్లం అనమాట సింగిల్ టిక్స్ వస్తే. లెట్ అస్ సే DB1 అనేది క్రియేట్ చేస్తాను. సో వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఇవ్వాలి. ఇప్పుడు DB1 యూస్ చేసి మనం చేద్దాం, యూస్ DB1 అంటాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం, వీ విల్ క్రియేట్ బై యూజింగ్ వాట్, సో డేటాబేస్ నేమ్ సింపుల్గా. సో లెట్ అస్ సే క్రియేట్ టేబుల్, ఓకే DB1 డాట్ లెట్ అస్ సే క్రియేట్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఆర్ ఆర్డర్ అనే టేబుల్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, రైట్. ఐడి ఇంట్ అంటాను అండ్ దెన్ క్లోజ్ చేస్తున్నాను. వర్కింగ్ పర్ఫెక్ట్లీ వెల్. ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఎలా వర్కౌట్ చేస్తున్నాం, ఇక్కడ బై యూజింగ్ వాట్, క్వాలిఫైడ్ నేమ్ యూజ్ చేసి వర్కౌట్ చేస్తున్నాము. క్వాలిఫైడ్ నేమ్ అంటే డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇస్తే వర్క్ అవుతుంది. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో అర్థమైంది, కీవర్డ్స్ అంటే ఏంటో అర్థమైంది మీకు క్లియర్గా. సో ఐ థింక్ ఈ ఐడెంటిఫైర్స్ కీవర్డ్స్ రాసేటప్పుడు బెటర్ నేను ఇచ్చిన అప్రోచెస్లో బ్యాక్ టిక్స్ యూస్ చేయడం, లేకపోతే కంప్లీట్ క్వాలిఫైడ్ నేమ్ యూస్ చేసి కీవర్డ్స్ని మనం స్పెసిఫై చేయకుండా, సో నార్మల్గా ఏం చేయాలంటే, సో యూ హ్యావ్ టు యూజ్, సో లోయర్ కేస్ లెటర్స్ యూస్ చేయండి, స్పేసెస్ వచ్చిన చోట అండర్స్కోర్స్ యూస్ చేయండి, కావాలంటే నంబర్స్ యూస్ చేయండి. సో ఈవెన్ యూ కెన్ యూస్ క్వాలిఫైడ్ నేమ్ యూస్ చేసి కూడా రాయొచ్చు, కానీ కీవర్డ్స్ని సో ఐడెంటిఫైర్స్గా ఇవ్వద్దు, అండర్స్టూడ్. నౌ ఒక ఐడెంటిఫైర్కి మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలంటే 64 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. 64 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ మీరు ఇవ్వద్దు. ఇప్పుడు డేటాబేస్ నేమ్ ఉంది, మ్యాక్సిమం ఎన్ని ఇస్తామండి, మా అయితే 5 to 10 క్యారెక్టర్స్ ఉంటాయి, అవునా కదా. సో దట్స్ వాట్. సో ఇప్పుడు సార్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా కీవర్డ్స్ చెప్పగలరా అంటే, సో మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్. సో లెట్ అస్ సే ఐల్ జస్ట్ సే ఇట్ యాజ్ MySQL కీవర్డ్స్ అని సెర్చ్ చేసాను అనుకోండి ఇక్కడ. సో MySQL కీవర్డ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. కీవర్డ్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఇన్ SQL. ఓకే, అంటే సపరేట్ సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు. సో సచ్ యాజ్ సెలెక్ట్, డిలీట్ ఆర్ బిగిన్ ఆర్ రిజర్వ్డ్ అండ్ రిక్వైర్డ్ స్పెషల్ ట్రీట్మెంట్, వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మోస్ట్ నాన్ రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ పర్మిటెడ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. అంటే నాన్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే నాన్ కీవర్డ్స్ కానివన్నిటిని మనం ఏమంటాం, వాటిని ఐడెంటిఫైర్స్గా తీసుకోవచ్చు వితౌట్ కోటింగ్, అంటే బ్యాక్ కోట్స్ ఇవ్వకుండానే, మనం బ్యాక్ టిక్స్ ఇవ్వకుండానే వర్కౌట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇంటర్వల్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశారు, క్రియేట్ టేబుల్ ఇంటర్వల్ అనేది. ఇలా క్రియేట్ చేస్తే యూ హ్యావ్ అన్ ఎర్రర్ అని వస్తుంది చూసారు ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఇక్కడ బ్యాక్ టిక్స్ యూస్ చేశానో నాకేమైంది అక్కడ, వర్కింగ్ పర్ఫెక్ట్లీ వెల్. సెకండ్ ఏంటి, ఫాలోస్ ఏ పీరియడ్ ఇన్ క్వాలిఫైడ్ నేమ్. క్వాలిఫైడ్ నేమ్ అంటే ఏంటి అంటే, సో ఇది ఏ డేటాబేస్లో ఉందంటే MyDB అనే డేటాబేస్లో ఉంది. సో పీరియడ్ అంటే ఏంటంటే డాట్ అనమాట, డాట్ యూస్ చేసి, అంటే డేటాబేస్ నేమ్ డాట్ ఏమని ఇస్తాను ఇక్కడ,
టేబుల్ నేమో లేకపోతే సమ్ ఫంక్షన్ నేమో ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, ఇట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ వెల్ అని క్లియర్గా సో ఈ డేటాబేస్ మాన్యువల్లో రాస్తుంది. అండర్స్టూడ్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద identifiers and keywords in SQL. Okay, that's all for now, guys. Next video we are going to go for what are the data types that are present in SQL, and we will go in deep regarding these data types. Okay, thank you. So if you have any doubts regarding this, please comment in the comment section.